తెలుగుదేశం పార్టీలో ఉన్నా వైసీపీలో ఉన్నా కూడా మాగుంట ఎప్పుడు కూడా తన పరిధిని మించి విమర్శలు చేసినటువంటి సందర్భాలు చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళ రాజకీయం కూడా వాళ్ళ అన్న మాగుంట సుబ్రహ్మరెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళ రాజకీయం ఒక ప్రత్యేక గుర్తింపు అయితే ఉంది. అదే బాటలో కనుక మాగుంట శ్రీనివాసులరెడ్డి రేపు శివరాత్రి తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయినట్టుగా మనకు ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ నెల 2వ తేదీన వేమిరెడ్డి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అదేవిధంగా శివరాత్రి తర్వాత కనుక మాగుంట శ్రీనివాసులరెడ్డి తన కొడుకుతో తెలుగుదేశం పార్టీలో కనుక చేరితే ఇక్కడ రాజకీయ సమీకరణాలు ఎలా ఉంటాయి అనేది కూడా మనం ప్రధానంగా చర్చించుకోవచ్చు. ముఖ్యంగా మాగుంట రాఘవరెడ్డి తెలుగుదేశం పార్టీలో ఇముడుతాడా లేదా అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రధాన అంశం. ఎందుకంటే మాగుంట శ్రీనివాసులరెడ్డి రాజకీయం వేరు. ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయ ప్లాన్ తోటి ముందుకెళ్లే సందర్భాలు ఉన్నాయి. తన తండ్రి బాటలోనే మాగుంట రాఘవరెడ్డి వెళ్తాడా, లేకపోతే విమర్శలకు రాఘవరెడ్డి కూడా ఎక్కడ కూడా పొలిటికల్ మీటింగ్ కానీ పబ్లిక్ మీటింగ్లో కానీ మాట్లాడినటువంటి సందర్భాలు చాలా తక్కువ. మాగుంట శ్రీనివాసులరెడ్డితో పాటు తన తండ్రితో పాటు చిన్న చిన్న కార్యక్రమాలకు అటెండ్ అయ్యేవాడు, ఏదైనా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడు. ఎక్కువ మాట్లాడిన సందర్భాలు కూడా మాగుంట రాఘవరెడ్డి చాలా తక్కువ. ఇదే గనక అవతల ప్రత్యర్థిని రేపు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు అంతగా అనుభవం లేనటువంటి మాగుంట రాఘవరెడ్డి వైసీపీ అధిష్టానం దాదాపుగా చెవిరెడ్డి పేరును ఖరారు చేయడం జరిగింది. చెవిరెడ్డి అంటేనే రాజకీయాల్లో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. మరి చెవిరెడ్డిని రాఘవరెడ్డి ఢీకుంటాడా? ఒకవేళ రాఘవరెడ్డికి కాదని ఒకవేళ మాగుంటనే ఒంగోలులో కనుక బరిలోకి దించే పని అయితే మనం ఆలోచించాల్సిన విషయం కాదు. ఎందుకంటే మాగుంట అందరికీ సుపరిచితుడు, ఆయన రాజకీయ ప్లాన్ వేరుగా ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళిద్దరి మధ్య చెవిరెడ్డి మాగుంట మధ్య ఒంగోలు పార్లమెంట్ స్థానంలో ప్రత్యేక పోటీ నెలకొని ఉందని మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం అయితే ఉంది. ఒకవైపు చెవిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ఒకవైపు మాగుంట కనుక ఒంగోలు పార్లమెంటు బరిలో కనుక తిరిగితే కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థులని మార్చుకుంటే మాగుంట గెలుపు ఈజీ అనేది రాజకీయ విశ్లేషకులు కూడా మనకి చెప్తున్నటువంటి అంశం. మరి ఇద్దరు కూడా వైసీపీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఆ వైపుగా అడుగులు వేసి కొన్ని మార్పులు కనుక చేస్తే విజయం అనేది దాదాపుగా ఇద్దరికి కూడా ఒక అందని ద్రాక్ష లాగే ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒంగోలు పార్లమెంట్లో ఒక టగ్ ఆఫ్ వార్ జరిగిద్ది 2024 ఎలక్షన్లో అనేది మనం ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయం. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.